జనగామ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు రోడ్డు ఊడుస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నందుకు మున్సిపల్ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 6 నెలల కాలంలోనే మొత్తం మున్సిపాలిటీ అధికారులు జనగామ పాలనను గాడి తప్పించిండ్రు. డ్రైనేజీలు మొత్తం దుర్గంధమయమైపోయినాయి. రోడ్లు అయితే చెప్పనవసరం లేదు. కుక్కలు, పందులు, కోతులు, దోమలు విపరీతంగా అయిపోయినాయి. సీజనల్ వ్యాధుల ద్వారా ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే సమయం ఇది కాబట్టి దీని గురించి నిర్లక్ష్యంగా ఉన్నారు పాలక మండలి మున్సిపల్ అధికారులు. మరి ఏం జరుగుతున్నారు ఇక్కడ, మీరు ఏం చేస్తున్నారు? తీసుకునే జీతాలకు న్యాయం చేయండి అని మేము కోరుతూనే ఉన్నాం. మీ పార్టీ లోపమా? ఇక్కడ అధికార పార్టీ ఏం చేస్తున్నది? వాళ్ళ అజమాయిషి లేకుండా అధికారులు ఇంత భయం లేకుండా ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు? ప్రజలు ఓట్లు వేయడానికే ఉన్నారు కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఇవాళ పట్టణంలో టౌన్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో మా కౌన్సిలర్స్, నాయకులు, ముఖ్య నాయకులు, వార్డు ప్రెసిడెంట్లు అందరూ కలిసి ఒక నిరసన కార్యక్రమం చేపట్టినాం. మరి అధ్వానంగా మున్సిపల్ రద్దయిన కాడ నుంచి చెత్త కూడా తీయకుండా అధికారులు పర్యవేక్షణ లోపించింది. పట్టణంలో లోపభూయిష్టంగా ఉన్న చెత్తను తీసేసి ప్రజలకు రోగాలు రాకుండా దోమల మందు పిచికారీ చేసి మీరు పట్టణాన్ని పరిశుభ్రంగా చేయాలి. మెయిన్ రోడ్లు చేయగానే ముఖ్యం కాదు, గల్లీలలో ఎంత చెత్త ఉందో మేము కెమెరాల ద్వారా మీకు చూపిస్తాం. కలెక్టర్ గారు కూడా దీన్ని పట్టించుకొని పట్టణాన్ని పరిశుభ్రంగా చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి మధ్యలో ఈరోజు ఈ ఎమ్మెల్యే గారి